నువ్వేందబ్బా ఫ్రేమ్ లో? అలా పంపించేద్దాం అసలు డబ్బింగ్ మళ్ళీ. బ్రో ఏంటి ఇంకా డబ్బింగ్ ఎప్పుడు మొదలు పెట్టేది? అయిపోయింది, ఒక 2 డైలాగులు అయితే అయిపోతుంది బ్రో. అయిపోద్దా? అయిపోతుంది. స్టార్ట్ మొత్తం మిక్సింగ్ చేసి. ఎలా అసలు అంటే ఇప్పుడు మిమ్మల్ని సౌండ్ ఇంజనీర్ అంటాం కదా, అంతేనా? అంతే కదా. అది అవ్వాలంటే అసలు ఏం చేయాలి? సౌండ్ గురించి తెలియాలి. ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఎలా, అంటే మీ దగ్గర ఎలా ట్రైన్ అయ్యావు? నేనంతా నాగార్జున వల్ల ట్రైన్ అయినా నేను. అంటే ఇంక అట్లయితే కోర్స్ చేయలే అన్న దగ్గరకు వచ్చి ఇంకా నేర్చుకొని సౌండ్ ఇంజనీర్ అయిపోయారు. ఇప్పుడు మిక్సింగ్ కూడా చేసేస్తావా? ఫైనల్ మిక్సింగ్ ఎస్ఎఫ్ఎక్స్ నా దానికి నువ్వే కదా? మిక్సింగ్ ఎవరు చేస్తున్నారు? మిక్సింగ్ కూడా నేనే చేసేస్తా. ఓకే సూపర్. యాక్చువల్లీ నాగార్జునకి ఇద్దాం అనుకున్నా, నేనే చేసేస్తాయి. అయిపోయింది ఆల్రెడీ, మొత్తం అయిపోయింది. ఓకే కొంచెం మిక్సింగ్ లో ఏం చేస్తాం అన్నాం? బేసిక్లీ ఏంటి? సౌండ్ హై రైజ్ చేయడం, అంత ఎస్ఎఫ్ఎక్స్ అవన్నీ ఎగ్జాక్ట్ బ్యాలెన్స్ చేయాలి. ఓకే. మనకి ఎక్కడెక్కడ ఫీల్ కావాలో అక్కడ ఫీల్ వచ్చే ఏమన్నా ఉంటే అవి వేసేయాలి. నీకు ఫీల్ వచ్చిందా? ఉందిగా, మేము సాంగ్స్ రికార్డ్ చేసినప్పుడు ఆడుకున్నాం మేమంతా. అవునా? మంచి ఫీల్తో రికార్డ్ చేసాం సాంగ్ కూడా. ఇప్పుడు కొన్ని వాటికి డబ్బింగ్ నచ్చవు, కొన్ని బాగుంటాయి అంటే అది ఎందుకు? అది ఎవరి ప్రాబ్లం? ఇది డబ్బింగ్ కొన్ని చూస్తాం కదా యూట్యూబ్ లో రిలీజ్ అయిన తర్వాత, కొన్ని నచ్చవు ఎందుకో. డబ్బింగ్ ఎక్కడ ప్రాబ్లం ఎవరి వల్ల? ఈ స్టూడియో కంటే ముందు 2-3 స్టూడియోకి టైం పాస్కి వెళ్ళినా, ఎట్లుంటే చూద్దామని. వెళ్ళినప్పుడు చూసిన అంటే సౌండ్ ఇంజనీర్ ఎట్లుంటది అంటే కొందరు హెల్ప్ చేస్తారు, కొందరు రైట్ టేక్ అని పెట్టేస్తారు. కొన్ని డైలాగ్ పాటలు డైరెక్టర్దే ఉంటాయి, డైరెక్టర్ పెట్టమనే పెడతారు. అట్లాంటి టైంలో కొన్ని మంచిగా ఉండొచ్చు, మంచిగా ఉండకపోవచ్చు. ఇట్లా డిపెండ్స్ ఆన్, ఇంకా ఒకరిదని ఉండదు. నాకు నచ్చిన డైలాగ్ నేను పెట్టిన అనుకో, నాకు నచ్చలేదు వేరే డైలాగ్ పెట్టని మీరు అన్నారు అనుకో, అది రేపటి రోజున బయటకు వచ్చినప్పుడు ఆ మ్యూజిక్ తో తగ్గట్టు ఎస్ఎఫ్ఎక్స్ తగ్గట్టు మంచిగా ఉండొచ్చు, లేకపోవచ్చు. ఓకే, ప్రొడక్ట్ కి బ్యాడే కదా అది మరి. అవును, కానీ మీ చేతిలోనే ఉంటది కదా, మిమ్మల్ని నమ్మేస్తాం కదా మేము. మరి అందరూ నమ్ముతారు, సౌండ్ ఇంజనీర్ చూసుకుంటారే అనుకుంటారు. ఎట్లుంటది అంటే కొన్ని మీ మెటీరియల్ నచ్చకుండా వేరే చేంజ్ చేస్తారు కదా, అందులో నా డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు 8 సీన్ ఉంది అనుకో, 8 సీన్ లో ఇప్పుడు డబ్బింగ్ అయిన దాంట్లో ఒక 10-20 షార్ట్ ఫిల్మ్ లో సేమ్ ఏడవడం ఉంటది, బట్ అక్కడ ఫీల్ వేరు ఉంటది. ఆ ఫీల్ తగ్గట్టు మనం ఏడిపిస్తే అది అయిపోతుంది, డబ్బింగ్ క్లియర్ అయిపోతుంది. సో ఆ డైరెక్టర్ ఏమనుకుంటాడు, ఆయన ఏడిపించేది నా తిరిగి నేను ఏడిపించాలనుకుంటాడు. సో నేను చెప్పింది వినడు అనుకో, అప్పుడు ఇట్లా తేడా కొట్టొచ్చు. చిన్న చిన్న మీరు మిక్సింగ్ లో కవర్ చేయరా? మరి మిక్సింగ్ లో సౌండ్స్ ఏమైనా కవర్ చేయొచ్చు, కానీ అంత పర్టికులర్ గా ఆయన మాట్లాడిన మాటలు ఏం చేంజ్ చేయలేదు. ఓకే, అట్లా ఆయన బీజిఎం ఏమైనా అక్కడ రాకుండా సెట్ చేయొచ్చు. ఓకే, అర్థమైంది. ఎన్ని సంవత్సరాలు ఈ ఫీల్డ్? మేము చిన్న పంచులు ఉండే అన్న ఇలానే మేమంతా. అమ్మో, నువ్వు డైరెక్టర్ అవుదామని వచ్చావు అనిపిస్తుంది. నేను డైరెక్టర్ రాలే, నిజం చెప్పబ్బా. లేదు డైరెక్టర్ నేను ఇక్కడ రాకముందు చాలా వర్క్ చేసినాను. అరౌండ్ ఒక 60-70,000 నా సాలరీ ఉంటది. అబ్బా, 60-70,000? నాకు నుంచి పిఎఫ్ఏ మంత్లీ 6,000 to 8,000 కట్ అయిపోయింది. అన్ని డబ్బులు చెప్పకుండా అబ్బా, నాకు అసలు ఈ డబ్బులేనా అనిపిస్తుంది ఈ ఏజ్ లో. ఐకేకి వెళ్ళారా మీరు? ఐకే ముందట అరబిందో అని గెలాక్సీ కంపెనీ ఆపోజిట్ లో, అందులో 13th floor మా ఆఫీస్. ఎల్టీ మైంట్రీ. అంటే ఏం చేస్తారు ఆఫీస్ లో? నాది ఆడిటింగ్. అది ఆడిటింగ్. ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా కస్టమర్, అందరు ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి, జస్ట్ డైల్ ఇవి అన్నీ ఉంటాయి. వీళ్ళందరూ ఏంటంటే కస్టమర్ తో ఎట్లా మాట్లాడతారో అవన్నీ నేను ఆడిట్ చేయాలి. ఆడిట్ చేసినప్పుడు ఏమన్నా అయింది అనుకో, కంపెనీకి మేము ఫైన్ అయ్యచ్చు, పెనాల్టీ అయ్యచ్చు. కస్టమర్ తో మీరు బ్యాడ్ గా బిహేవ్ చేసారు, లేకపోతే ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు లోన్ కట్టకపోతే కరెక్షన్ ఉంటుంది కదా, మన వాళ్ళందరికీ మేము ఆడిట్ చేయాలన్నమాట. ఆడిట్ చేసి వాళ్ళకి ఫైన్ అయ్యచ్చు మేము. ఆ టీంలో నన్ను ఒక మెంబర్, అప్పుడు అట్లా చేస్తాం. మరి ఇటు ఎలా టర్న్ అయ్యావు? విజయ్ అన్నయ్య కదా. విజయ్ అన్న అందరికి మార్గదర్శకుడు. సరే వచ్చినాం, మంచిదేలేబ్బా. ఇదో మంచి క్రియేటివ్ ఫీల్డ్ కదా ఇది కూడా, కిక్ ఉంటది, ఫ్రీ ఉంటది. మన నగటోళ్ళు లేరు, మనమే కింగ్. ఇంకోరు మనని ఎందుకు చేయలేరు లేరు. ఎంత పెద్ద యాక్టర్ అయినా వచ్చి ఇంకోసారి తీసుకుందాం సార్ అంటే వాళ్ళు సరే అంటారు. బాగుంటది, మంచి అనిపిస్తుంది. రండి అన్న, ముందుకు రండి ఒకసారి. జస్ట్ నా దాంట్లో సపోర్టింగ్ రోల్, చిన్నది 2 నిమిషాలు గెస్ట్ రోల్ మాత్రమే చేస్తున్నాడు. మార్చాను కదన్నా. ఇప్పుడు ఇక్కడ మనకి డైలాగ్స్ ఉన్నాయి అన్న, మరి ఉన్నాయి. నేను వీడియో తీసుకున్నా, అందులో పాత డైలాగ్స్ ఇవ్వలేదు.
నజరుద్దీన్ కాల్ చేసినాం అని ఇంకా రెస్పాన్స్ అక్కడ కాలేదు. ఓకే వస్తే ఆ సాంగ్ రికార్డ్ చేసేసి ఇచ్చేస్తే ఫైనల్ అయిపోతుంది. ఇంకా డైలాగ్స్ ఉన్నాయి మనకి, రికార్డ్ అయినాయి కొన్ని, సాంగ్లో రికార్డ్ అవ్వాలా నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏముండదు, ఓన్లీ వీడియోనే ఉంటుంది. ఆ వీడియోలో ఆయన ఏమి ఇచ్చాడో తెలియదు నాకు హరిబాయ్. ఓకే సరే, నా దగ్గర ఉంది ఫుటేజ్ ఉంది కానీ నేను చూస్తాను. ఇప్పుడు మేము అవ్వాలంటే ఎలా, సౌండ్ ఇంజనీర్ ఎవరన్నా మా సబ్స్క్రైబర్స్ అలా వచ్చి ఇంకా స్టూడియోకి వచ్చి నేర్చుకోవడం, లేదా ఫిలిం స్కూల్లో నేర్చుకోవడం. స్టూడియోకి వచ్చి నేర్చుకోవడం అంటే ఇప్పుడు నేనంటే స్టూడియో అన్నా కాబట్టి సరే మా తమ్ముడే నేర్చుకోవాలని చెప్పేసి ఇట్లా కూర్చోబెట్టిండు. అందరికి అట్టేయరు కదా. ఐ మీన్ ఒకవేళ వస్తే అవకాశం ఇలానే ఈ రెండు సోర్సే ఉన్నాయి. రావచ్చు ఇట్లా మీరు అన్నట్టు రావచ్చు, వచ్చి నేర్చుకొని చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఎవరన్నా రావాలనుకున్నారు అనుకోండి, వచ్చి ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా ఇట్లా నేర్చుకో. యాక్టర్ గా ట్రై చేసావా? ఇంకా చేయలే అన్న. గడ్డం బొడ్డం బాగుంది, షర్టు బుట్టు, యాక్టర్ ట్రై చేయాల్సింది కదా. చేస్తాను ఇక నెక్స్ట్ దాంట్లో మీ దాంట్లో ఉండే బాగుంది, ఫుల్ గడ్డం, మంచి హెయిర్ స్టైల్. దాంట్లో నెక్స్ట్ ఏమన్నా చిన్నది ఉంటే చెప్పండి ఒకటి, జస్ట్ అట్లా వచ్చి ఇట్లా చేద్దాం మంచిగా. నాకు ఏం చేయాలో తెలియదు, చెప్తే చెప్తా. ఓకే, అందులో నీకు డబ్బింగ్ చేసి ఎక్సర్సైజ్ వాయిస్ మాడ్యులేషన్ వచ్చు, ఫుల్ ఎమోషన్ ఒకటే చూసుకోవాలి అంతే. ఓకే యా, డబ్బింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఇక్కడ హైదరాబాద్ నిన్న నువ్వు చెప్పిన ప్లేస్ అరవింద్ అని చెప్పలేదు నాకు, చూపించలేదు ఇందులోనే. అదే వేరే కథ ఉంది నీలో, కొన్ని ఉన్నాయి లో. అది కొంచెం ఫాస్ట్ గా చేయాలి, అదే ఇంకో 2 weeks లో అగ్రిమెంట్ అట్లా వెళ్ళిపోదాం. ఒకసారి విందాం పైలట్. ఓకే అయిపోతే అడిచేది చేపిస్తాను ఇక. ఓకేనా, అంతే పెట్టేనా? ఓకే అబ్బా. ఇంకోటి పెట్టిన ఏదో ఏదో నాకు చెప్పిన లక్కీది ఉంది. లక్కీ బ్రో వస్తే నైట్ అయినా పర్లేదు. అదే లక్కీ గాడిది నైట్ రమ్మంట. ఇప్పుడు హీరో రాడు, ఇంకా రేపు నైట్ రమ్మంట. మరి ప్రహాస్ రేపా? ప్రహాస్ ఇంక రేపు రాడులే, ఆడు రేపు అంతా రిలీజ్ గా, ఇక ఫుల్ హడావుడి ఉంటది ఇంకా. వాడు కృష్ణ మొత్తం రచ్చేది. ఓకేనా, సో థ్యాంక్ యూ అన్న, సక్సెస్ఫుల్లీ. చెప్పు థ్యాంక్ యూ. నీ సపోర్ట్ అయిన వాళ్ళకి చెప్పమబ్బా, మేము ఓన్లీ మెయిన్ టెక్నీషియన్స్ కి. శ్రీను డైరెక్టర్ అని పెట్టేసా. ఎంత టైం అయింది బ్రో? 40 minutes, 53 minutes. 53 యాడ్ అయింది. లాస్ట్ వీడియో ఎప్పుడు తీసాం మనం? నేనే తీసాను కదా, చూద్దాంలే. మొన్న క్రికెట్ ఆడినప్పుడు కూడా భలే పిల్లల గొడవ ఆడుకున్నా, నేను రికార్డ్ చేశా. అవుట్ అని కొట్టుకుంటున్నారు, నేను అప్పుడు రికార్డ్ చేస్తున్నా వీడియో. నేనే క్రికెట్ లో చూపించినట్ట. నేను బయటికి వెళ్తున్నా, వెళ్దాం ఇంకా. డిఎస్ఎస్ స్టూడియో లేపుతున్నావు. డిఎస్ఎస్ స్టూడియో నాకు ఫ్రీగా చేస్తారు తర్వాత, ఏమన్నా ఉంటాయి కదా. చేసే అన్న అంతా. నా బ్యాగ్ ఎక్కడ? నాది లేదబ్బా. డబ్బింగ్ అయిపోయి ఇంటికి వస్తుంటే వర్షం పడింది చూడు బాబోయ్, మామూలుగా పడలేదు. ఇంకెలాగోలా నడుచుకుంటూ రూమ్కి అయితే వచ్చేసాను. అబ్బా చూడండి ఎలా ఉందో.